ఇదే మాట నువ్వు మొక్కని తీసుకొచ్చిన రోజే చెప్పాను. కానీ నువ్వీ మొక్కని అంత శ్రద్ధగా చూసుకుంటావని అప్పుడు తెలీదు. దాదా కేరింగ్ గురించి నీకు తెలీదా అమ్మా? దాదా ఒకదాన్ని ఇష్టపడుతున్నారంటే దానిపై ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. నీకు తెలుసా, మన ఆఫీస్లో మీరాకి ప్రాబ్లం వచ్చినా, ఎఫ్ఎంకి ప్రాబ్లం వచ్చినా దాదా ఒకేలా స్పందిస్తారు. అందుకే దాదా అంటే అందరికీ ఇష్టం, అందరూ ప్రేమిస్తారు. అన్నయ్యని నాకన్నా నీకన్నా అందరికన్నా ఎక్కువ ఇష్టపడేవారు, ప్రాణంగా ప్రేమించేవారి కోసమే నేను ఎదురుచూస్తున్నాను నీరజ్. ఈ మొగ్గ తొడిగి పువ్వులు పూసాక ఆ పువ్వుల్ని దేవుడికివ్వాలో లేక అమ్మాయికివ్వాలా అని అన్నయ్య చెప్తానన్నారు. ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను. వెయిట్ చేయడం ఎందుకమ్మా? మొక్కల్లో గ్రోత్ పెంచడానికి ఒక ఇంజెక్షన్ ఉంది. అది ఇస్తే 24 అవర్స్లో మొక్క పువ్వులు పూస్తుంది. దాదా ఆ పని చేద్దామా? పొద్దు నీరజ్, నేచర్ని ఎప్పుడు మనం శాసించకూడదు. ఆర్టిఫిషియాలిటీ ఎప్పుడు మంచిది కాదు. ఆ సమయం వచ్చినప్పుడే అది జరగాలి. బట్ దాదా, ఆర్టిఫిషియాలిటీ వల్ల టైం మన గ్రిప్లో ఉంటుంది కదా. నీరజ్, నేచర్ని ఎప్పుడు మన చేతిలోకి తీసుకోకూడదు. నేచర్ని మనం ఫాలో అవ్వాలి, అంతే కదమ్మా? మనం ఏం చెయ్యాలో డెస్టినీ కుదిలేయమని నువ్వే కదా చెప్పావు. అందరూ విధిని అనుసరిస్తారు, కాని కొందరిని విధి అనుసరిస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ దాదా. మొక్కనింటికి తీసుకొచ్చావు, మనిషిని మాత్రం తీసుకురాలేదు. ఎవరినమ్మా? ఈ మొక్కని గిఫ్ట్గా ఇచ్చిన మనిషిని. అన్నిటికీ ఈ నవ్వేనా సమాధానం? నోట్లో నుంచి మాట రాదు, కానీ ఆ నవ్వు మాత్రం వస్తుంది. ఇది నేను నిన్నడగడం ఏ 100సారా అయ్యుంటుందా ఆర్యా? అనుని నాకెప్పుడు చూపిస్తావు? ఇంకా టైం ఉందమ్మా. ఇంకెన్ని రోజులు? తెలీదమ్మా. ఈ మొక్క ఇచ్చింది అనునేనా? ఈ మొగ్గ తొడిగి పువ్వు పూసాక చెప్తానన్నాడు. అను గురించేనా? ఆ అను పెద్దమ్మ తల్లి బస్తీలో ఉంటుందని చెప్పాడు. ఒకసారి నేను అక్కడికెళ్ళి అనుని చూస్తే? పదు, బుజ్జమ్మ నిద్ర లేచిందా? ఇంకా లేవలేదు సుబ్బు, పడుకునే ఉండాది. అను, లే, ఆఫీస్కి టైం అవుతోందిలే. అను, లే లే. బుజ్జమ్మ, మొహం కడుక్కొని రమ్మా, టీ తాగుతూ గాని. సుబ్బు, అమ్మీ నిన్నంతా దిగాలుగా ఉండదు కదా, ఇప్పుడు అట్నే ఉండదు. తెల్లారు నాకేదో చెప్తానని రాత్రి అన్నది కదా, ఇప్పుడు అడుగు. అడుగుతానులేవే. లేచినప్పటి నుంచి కుడికన్ను అదురుతుంది. మన ఇంటికి ఎవరన్నా బంధువులు వస్తారేమో అనుకుంటా. శంకర్, అమ్మా, ఇక్కడెక్కడో పెద్దమ్మ తల్లి బస్తీ అని ఒకటి ఉంటుంది కదా, అక్కడికి తీసుకువెళ్ళు. అలాగే అమ్మా. అను, ఇందా సుబ్బు, తీసుకో. సుబ్బు, అడుగు.
బుజ్జమ్మ, ఉమ్, పరీక్షలు అయిపోయాయి కదా? ఆ, అయిపోయాయి నాన్న. ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నావు కదమ్మా? ఏందే ఏం మాట్లాడబో? ఈరోజు సెలవు పెడుతుండావా? ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళనమ్మా. ఎందుకు బుజ్జమ్మా? ఆ జాబ్కి రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఏందే నువ్వు చెప్పేది? అవునమ్మా, ఆర్య సార్ ఆఫీస్లో ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను. అంత మంచి ఉద్యోగం వదులుకోవటం ఎందుకు బుజ్జమ్మా? అంటే పెళ్ళైనాక ఉద్యోగం మానేస్తుందేమో సుబ్బు. పెళ్ళేంటమ్మా? అది నువ్వు ఆగుపద్దు. బుజ్జమ్మా, ఆర్య సార్ ఆఫీస్లో నీకేమన్నా ఇబ్బందిగా ఉందమ్మా? ఆ, అదేం లేదు నాన్న. కానీ కొన్నింటికి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరు బాధపడుతుండారే? ఇప్పటికే ఒక సంబంధం చెడిపోయింది. అది ఆర్య సార్ వల్లే అని అందరూ అనుకుంటున్నారు. ఆర్య సార్కి దూరంగా ఉండు. రాత్రే ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను. ఎప్పుడు చెప్తున్నాను. ఇక నేను ఆఫీస్కి వెళ్ళను, ఆ జాబ్ చేయను. బుజ్జమ్మా, అది నేను నీకు ఇందుకు కారణం మీరు కాదు నాన్న. నాకే ఆ జాబ్ బోర్ కొట్టింది. కొత్త జాబ్ చేయాలనుకుంటున్నాను. ఉన్నది వదిలేసి కొత్తదెందుకే? ఎప్పుడూ ఒకే చోట ఉండకూడదమ్మా. కంపెనీ మారితే పని మారుతుంది, శాలరీ పెరుగుతుంది. ఆ మార్పు కావాలి. పరీక్షలు అయిపోయాయి. కొద్ది రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి, సర్టిఫికెట్స్ ఇస్తారు. ఆ లోపు ఆర్య సార్ ఆఫీస్లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాను. కొత్త జాబ్కి అప్లై చేస్తాను. త్వరలోనే వస్తుంది. అది కాదే, ఉన్న పొలంగా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తే ఆర్య సార్ ఏమనుకుంటారో? ఆయన నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో? ఆర్య సార్కి ఏం కాకూడదని జాబ్కి రిజైన్ చేస్తున్నానమ్మా. కష్టపడి పనిచేస్తే ఎవరైనా నమ్ముతారమ్మా. అది కాక కొన్ని నమ్మకాలని నిలబెట్టుకోవాలంటే కొన్ని నమ్మకాలని వదిలేయాలి. ఇప్పుడు దేనికి ఆర్య సార్ ఆఫీస్లో ఉద్యోగం వదిలేస్తానంటాడావో? ఆఫీస్ని వదిలేయటం కాదమ్మా, ఆర్య సార్ని మర్చిపోదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ నా ప్రయత్నం లేకుండా వచ్చిందమ్మా. స్టాఫ్ అందరూ నన్ను రికమెండేషన్ క్యాండిడేట్ అనుకుంటున్నారు. అందుకే నా టాలెంట్తో కొత్త జాబ్ తెచ్చుకొని నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు చెప్పేది ఏది నాకు అర్థం కావడలేదాను. అర్థమైంది. నా మాటల వల్ల బుజ్జమ్మ బాధపడ్డట్టుంది. ఆర్య సార్కి దూరంగా ఉండమంటే ఏకంగా ఆ ఉద్యోగాన్ని వదిలేస్తుంది. అలా చెప్పి తప్పు చేశానా? బుజ్జమ్మా, మరోసారి ఆలోచించమ్మా. రాత్రంతా ఆలోచించాను నాన్న. మీరేం వరి అవ్వకండి. నేను త్వరలోనే కొత్త జాబ్ తెచ్చుకుంటాను. ఏంది సుబ్బు, ఉరువు లేని పిడుగులాగా ఇంతరా వేసిండది?
ఇందాక ఎవరో బంధువులు వస్తారన్నావు కదా, పెద్ద బండరాయి పడింది అది. అందుకు కారణం నేనే పొద్దు. ఏంది మాట్లాడవో? నీలు అను ఒకే ఆఫీస్లో పనిచేస్తుండారు, రేపు పెళ్ళైనా కూడా అలాగే కలిసిమెలిసి పనిచేస్తారని నేను అనుకుంటా ఉంటే అది ఇట్ట చెప్పింది ఏంది? అసలు బుజ్జమ్మ దగ్గర పెళ్లి ప్రస్తావన ఎవరిదమ్మన్నారే? అసలే తను డల్గా ఉంటే నీ పెళ్లి తిప్పలోటి. అంటే నేను పెళ్లి గురించి ఎత్తినందుకు అది ఉద్యోగం మానేస్తుందా? అందుకు కాదులే. మరి పెళ్ళైనాక మొగుడు పెళ్ళం ఒకే చోట పని చేయకూడదా? అదేం కాదే. కారణం ఏంటో చెప్పు సుబ్బు. అను ఎందుకెట చేస్తుండది? బుజ్జమ్మ చిన్నపిల్లేం కాదు. తనేం చేసినా ఆలోచించే చేస్తుంది. తప్పుడు నిర్ణయం తీసుకోదు. అంతవరకు బుజ్జమ్మను నమ్ము. అమ్మా పెద్దమ్మ తల్లి, అసలే ఆయన జీవితం అప్పుల పాలైందని నేను బాధపడతా ఉంటే ఇప్పుడు అను కూడా ఉద్యోగం మానేస్తానంటాండాది. ఈ ఇల్లు ఎట్ట నడవాలి? ఏదో రూపాన నువ్వే దయ చూపించు తల్లి. ఏంటి నువ్వనేది? రాత్రంతా ఆలోచించాను రమ్య. నా వల్ల ఆర్య సార్కి ప్రమాదం ఉందని తెలిసాక కూడా నేను దగ్గరవటంలో అర్థం లేదు. అందుకే జాబ్కి రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాను. తొందరపడకను. లేదు రమ్య, కారణం ఏదైనా నా అన్న కూడా ఆర్య సార్కి దూరంగా ఉండమని చెప్పారు. జాబ్కి రిజైన్ చేస్తానని అమ్మా నాన్నలకి కూడా చెప్పేశాను. అంటే నీ ప్రేమను వదులుకుంటావాను? సార్ని దూరం చేసుకుంటావా? అసలు నువ్వు సార్ని చూడకుండా ఉండగలవాను? ఇన్నాళ్ళ నుండి నువ్వు సార్ పైన పెట్టుకున్న ఆశలు కన్నకలలు అన్నీ మర్చిపోతావా? అసలు మర్చిపోయి బ్రతకగలవా? సార్ కోసం నువ్వు ప్రేమను త్యాగం చేస్తున్నావు. మరి సార్కి ఏం సమాధానం చెప్తావు? అసలు నిన్ను చూడకుండా సార్ ఉండగలరా? నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే సార్ నీ దగ్గరికి రారా? అదిగో మాటలోనే ఆర్య సార్ వచ్చారు. చూసావా అను, నువ్వు సార్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఆగలేకపోయావు. అలాంటిది ఆఫీస్కి వెళ్లకుండా సార్ని చూడకుండా ఎలా ఉండగలవను? నీ వల్ల కాదు. అను, సార్తో నేను మాట్లాడనని చెప్పు రమ్య. సార్ని నేను చూడనని చెప్పు. మళ్ళీ నా కోసం ఇక్కడికి రావద్దని చెప్పు. వెళ్ళిపోమని చెప్పు రమ్య. అను, సార్ క్షేమంగా ఉండాలి. అంతకు మించి నాకే వద్దు రమ్య. వెళ్ళు. అది కాదే. ప్లీజ్ రమ్య, సార్తో చెప్పటం నా వల్ల కాదు. నువ్వే వెళ్ళి చెప్పు. వెళ్ళు రమ్య. అది కాదే. వెళ్ళు రమ్య, వెళ్ళే.
నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అది సార్. వెళ్ళమ్మని చెప్పానా? అమ్మా, కేశవా, నువ్వేంటి ఇక్కడ? ఆర్యని ఫాలో చేస్తున్నట్టు నన్ను కూడా ఫాలో చేస్తున్నావా? అదేం లేదమ్మా. మీరేంటమ్మా ఇక్కడికి వచ్చారు? నువ్వు కూడా ఇక్కడికి వస్తున్నట్టు చెప్పుంటే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళంగా. మీరు రాకూడని ప్రదేశం అమ్మా ఇది. మీలాంటి వాళ్ళు ఇలాంటి చోటుకి రాకూడదు. ఆర్య ఎప్పుడు చెప్తూ ఉంటాడే అను, తన గురించి వచ్చాను. తను ఈ బస్తీలోనే ఉంటుందట కదా, ఒకసారి చూసి వెళదామని. ఏంటమ్మా మీరు? ఆర్య ఏదో మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే మీరే స్వయంగా వస్తే ఎలా? ఆ అమ్మాయిని ఏదో ఒక రోజు తనే చూపిస్తానని మీకు మాట ఇచ్చాడు కదా. చెప్పాడు కేశవా, కానీ ఎప్పుడు అడిగినా దాటవేస్తున్నాడు. అందుకే నేనే వచ్చాను. లేదమ్మా, ఆర్య ఏం చేసినా దానికి ఏదో కారణం ఉంటుంది. ఆ అమ్మాయిని మీకు చూపిస్తానని చెప్పి ఇంకా చూపించలేదంటే తన మనసులో ఇంకేదో ఉంది. అదేంటో తెలుసుకోకుండా మీరెలా తొందరపడ్డం మంచిది కాదని నా అభిప్రాయం అమ్మా. క్షమించండమ్మా. ఎప్పుడు ఆర్య పక్కనే ఉంటాను కాబట్టి చెప్తున్నాను. తను ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడే ఆ పని చేస్తాడు. తనను కాదని తనకు సంబంధించిన పని మనం చేస్తే తను బాధపడతాడమ్మా. అందుకనే మిమ్మల్ని ఆపుతున్నాను. నిజమే కేశవా, నేను ఇదంతా ఆలోచించలేదు. ఆర్యకో మాట కూడా చెప్పి రాలేదు. నాది తొందరపాటే. నువ్వు రావడం మంచిదైంది. పర్వాలేదమ్మా, సమయం వచ్చినప్పుడు ఆర్యానే మీకు అమ్మాయిని చూపిస్తాడు. అప్పటి వరకు మీరు కొంచెం ఓపిక పట్టక తప్పదమ్మా. అలాగే కేశవా, నేను ఇంటికి వెళ్తాను. ఈ విషయం ఆర్యకు చెప్పొద్దు, బాధపడతాడు. అలాగేనమ్మా, పదండి. ఏం శంకర్ సార్, అమ్మగారిని ఎక్కడ తీసుకెళ్లాలో ఎక్కడ తీసుకెళ్ళకూడదో తెలీదా? నాతో ఒక మాట చెప్పాలి కదా సార్. అది శంకర్ నేమనుకు కేశవా, నేనే వాడిని ఇక్కడికి తీసుకురమ్మన్నాను. సరేనమ్మా. శంకర్, అమ్మగారిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. అలాగే సార్. ఇంత దూరం వచ్చి అనుని చూడకుండా వెళ్ళిపోతున్నాను. ఆర్య మనసులో ఏముందో, తను ఎప్పుడు అనుని చూపిస్తాడో వేచి చూడాలి. ఆ శుభతరుణం అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తారో. శంకర్, ఒకసారి కారాపు. నమస్కారం జోగమ్మ. ఇటెక్కడికి వెళ్తున్నావు జోగమ్మ? నాకంటూ గమ్యం ఏముంది తల్లి? ఆ అమ్మ ఎటు నడిపిస్తే అటు వెళ్ళడం, అమ్మ ఏది పలికిస్తే అది చెప్పడం, అంతే నా పని. ఇంతకీ మీరెక్కడి నుంచి వస్తున్నారు తల్లి? అది ఇంటికి వెళ్తున్నాను జోగమ్మ. నీ మొహంలో ఏదో ఆతురత, ఇంకేదో ఆశ కనిపిస్తున్నాయి. నిరాశ కూడా దోబూచులాడుతుంది తల్లి. కారణం నాకు తెలియకూడదు అనుకుంటున్నావా? అయ్యో, నీ దగ్గర దాచడానికి ఏముందమ్మా? ఓ అమ్మాయిని చూడాలని వచ్చాను, చూడకుండానే తిరిగి వెళ్తున్నాను. ఆ సమయం ఇంకా రాలేదు తల్లి. అందుకే నువ్వా అమ్మాయిని చూడలేకపోయావు. ఆ సమయం ఎప్పుడొస్తుంది జోగమ్మ? త్వరలోనే వస్తుంది తల్లి. మొక్క మీ ఇంటికి వచ్చింది కదా, మొగ్గ తొడిగి ఆ పువ్వు పూసినప్పుడు, అమ్మవారి సిగలో ఆ పువ్వు అమరినప్పుడు ఆ సమయం తప్పకుండా వస్తుంది. నిజంగానమ్మా? అమ్మ అబద్ధం చెప్పదు తల్లి. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో
వారు నీ గుండెల్లో గూడు కట్టుకునే రోజు త్వరలోనే రాబోతుంది. నీ దిగులు పోగొట్టే దేవత తప్పకుండా వస్తుంది తల్లి. ఎంత మంచి మాట చెప్పావు జోగమ్మ. చాలా సంతోషంగా ఉంది. అయ్యో, నీకు తాంబూలం ఇద్దామంటే ఇది నడి రోడ్డు అయిపోయింది. రామ్మ ఇంటికి వెళ్దాం. నీ సంతోషమే నాకు ప్రసాదం. నీ ఆనందమే అమ్మవారికి నైవేద్యం తల్లి. చల్లగా ఉండు. వెళ్ళొస్తాను. జోగమ్మ, నువ్వెక్కడికెళ్ళాలో అక్కడికి కారులో దిగబెడతాను. రామ్మా. లేదు తల్లి, నాది గమ్యం లేని ప్రయాణం. ఇక్కడ ఆగమని అమ్మ చెప్పింది, ఆగాను. ముందుకు వెళ్ళమని అమ్మే చెబుతుంది, వెళతాను. మళ్ళీ ఎక్కడ ఆగాలో కూడా ఆ తల్లే చెబుతుంది. నా ప్రయాణం ఇలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళిరా. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో.